7వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్థిని. ఈరోజు నాకు గత 21 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థి సంఘ నాయకునిగా ఎదిగిన. ఇప్పుడే నన్ను పార్టీ గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు ఉన్న ప్రజలు మా లేబర్ ఏరియా మొత్తం అయినా కానీ నన్ను ప్రజలు వాళ్ళ మనసులో పెట్టుకొని నన్ను ఆదరించి నాకు అందరూ సపోర్టుగా నిలవడం జరిగింది. ఇందులో భాగంగా నాకు భారీ మెజార్టీ వస్తాయని జన సమీకరణలో భారీ మెజార్టీ వస్తాయనే ఊహాగానాలు చాలా వరకు అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ మా రమేష్ అన్న రావడం వల్ల ఇంకా మాకు బలం, పార్టీ పరంగా ఇంకా బలం చేకూర్చింది. అందులో భాగంగా దయాకర్ రావు గారు కూడా మాకు పార్టీకి అండగా ఉండడం, వర్ధంపేటకు ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలు, దయాకర్ రావు చేసిన కార్యక్రమాలు, మా ఆరూరు రమేష్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఇంతవరకు తట్టెడు మట్టి కూడా పోయలే. ప్రతి ఒక్క కార్యక్రమం మా టీఆర్ఎస్ గవర్నమెంట్, మా కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, మా ఆరూరు రమేష్ చేసిన కార్యక్రమాలు అన్నీ ఏ గల్లీకి పోయినా కనబడతాయి. ఇప్పటికీ ఒక డ్రైనేజ్ చేయాలన్నా, సిసి రోడ్ వేయాలన్నా ఇంత తట్టెడు మట్టి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలే. ఇప్పటికున్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ప్రజలతో కలిసిమెలిసి ఎన్నడూ లేడు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్తోనే లేడు. ఇప్పుడు ఎన్నడూ పోయినా వాళ్ళ వ్యవస్థనే చూసుకుంటారు తప్పించి ప్రజల బావు చూడలేరు. ఇంతవరకు ఒక కార్యక్రమం కనీసం ఇద్దరం ఇల్లు ఇచ్చినామని, బస్సులు పెట్టినామని చెప్పుకుంటున్నారు తప్పించి ఏ కార్యక్రమం ఇంతవరకు ఏం చెప్పలే. జనాలలోకి పోయి ఒక సిసి రోడ్ వేయాలి, నల్లాలు పెట్టి వేయాలి, కాలువలు దిగించే దుస్థితి ఉన్నది ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్లో ప్రజలల్లో చాలా బలంగా ఆ కాంగ్రెస్ మీద చాలా మైనస్ ఉన్నది. బ్రహ్మాండంగా మేము మా టీఆర్ఎస్ పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు చాలా మెజార్టీ వస్తుందని ఆలోచన ఉంది. మా 7వ వార్డులో మ్యాక్సిమము డ్రింకింగ్ వ్యవస్థలో చాలా ప్రాబ్లం అయితే లేదు. కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ అయినా పర్లేదు, వాటర్ సోర్స్ అయితే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పటికి కూడా ఏ ఆలోచన ఇప్పుడు మా మ్యాక్సిమం ఏ జనాలలో ఉన్నది వాళ్ళకి కమిటీ హాల్ కట్టేయాలనే మాకు ఆరూరు రమేష్ అన్న ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి అనౌన్స్ చేయడం జరిగింది. కమిటీ హాల్ అయినా, కులానికి ఒక కమిటీ హాల్ అయినా కానీ, మిగతా అది ఎస్సీ కాలనీలో అయినా, కొనపురంలో అయినా కానీ వాళ్ళకు శ్మశాన వాటిక వేస్తామని అప్పుడు స్టోన్స్ అంటే వేయడం జరిగింది. అలాంటి స్టోన్స్ను ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. దానికి మా సాయంత్రం మేము టీఆర్ఎస్ మేము గెలిస్తే వాళ్ళ కొరకు మేము మాతో పాటు ఖచ్చితంగా ఉంటుంది.